వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు అవినీతి అధికంగా జరిగిందని ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా ఈ ఇళ్లపైన సోదాలు జరుగుతున్నాయి. తాజాగా నూనె శ్రీధర్ ఇంటిపైన ఆయన బంధువుల ఇంటిపైన సైతం దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని భాగ్యనగర్ ప్రాంతంలో వారి ఇంటి వద్ద ఏసీబీ అధికారులు డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చొప్పదంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అలాగే హైదరాబాద్, సిద్దిపేటలో కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ బంధువులను విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా కలిగినటువంటి ఇంటి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించినటువంటి కీలక అంశాలు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. గత 10 రోజుల క్రితమే ఇంజనీరింగ్ ఇంటిపైన దాడులు జరగడం, వరుస దాడులు నిర్వహించడంతో ఖచ్చితంగా చర్యలు తప్పవు అనేటువంటి కోణంలో సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశారో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా దానికి సంబంధించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన హరీష్ రావులను సైతం పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. దానికి సంబంధించి అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి డిపాండెంట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దానికి సంబంధించినటువంటి సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఏం జరిగింది, ఎంతవరకు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, తాజాగా ఎలాంటి సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ సైతం చేతులు ఎత్తేసిందో ఈ క్రమంలో ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, దీనిలో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు అనే కోణంలో పూర్తి కూపిలాగేటువంటి పనిలో తెలంగాణ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ తాము ఏంటి, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, ఎంత మొత్తంలో కూడబెట్టుకున్నారు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తుల ఇళ్లపైన సోదాలు నిర్వహిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.